హాయ్ అండి, నమస్కారం. నేను మీకు ఈరోజు టర్మ్ ప్లాన్లో కొన్ని విషయాలు తెలియజేయడానికి వచ్చానండి. ఒక కస్టమర్ ఒక 1 CR టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, తనకు కంపెనీ నుంచి మెడికల్ తప్పకుండా వస్తుంది. మెడికల్ చెకప్ చేసుకోమని కాల్ వస్తుంది కస్టమర్కి. తనకి ఈసీజీ కానీ, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇలా రకరకాల టెస్టులు చేసిన తర్వాతనే పాలసీ ఇష్యూ చేస్తారు. ఈ టెస్టులు చేసినప్పుడు ఈసీజీలో కానీ, కొలెస్ట్రాల్లో కానీ, షుగర్లో కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే పాలసీ రిజెక్ట్ అవుతుందండి. పాలసీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కస్టమర్ ప్లాన్ తీసుకోవాలి అంటే 6 months వరకు ఏ కంపెనీలో పాలసీ ఇవ్వదండి. ఓన్లీ టర్మ్ ప్లాన్, సేవింగ్ ప్లాన్లో ఇస్తారండి. టర్మ్ ప్లాన్లో మాత్రము ఒక్కసారి రిజెక్ట్ అయితే 6 months వరకు పాలసీ ఇవ్వదండి. 6 months తర్వాత మీరు హెల్త్ అంతా కరెక్ట్ చేసుకుని మళ్ళీ పాలసీ తీసుకోవచ్చు. వేరే కంపెనీ వాళ్ళు ఏం కాదులే సార్, మేనేజ్ చేస్తాను, పాలసీ ఇచ్చేసేయండి అంటే మాత్రము పాలసీ తీసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ నుంచి మనీ రావండి. మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ లింక్ ఉంటుంది. ఆధార్ కార్డ్ తోటే ప్లాన్ ఇస్తాం మేము. అప్పుడు ప్లాన్ ఇచ్చినప్పుడు ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా మీ ఆధార్ చూడగానే మీకు పాలసీ రిజెక్ట్ అయిందని తెలుస్తుందండి. అందుకే మీరు 6 months వరకు ఖచ్చితంగా వెయిట్ చేసి పాలసీ తీసుకోవాలి. అంతకుముందు మాత్రము ఏ కంపెనీలో పాలసీ మేము ఇస్తామన్నా కానీ మీరు తీసుకోవద్దండి. అది నేను మీకు మరీ తెలియచేస్తున్నాను. అందుకే మీరు చిన్న ఉన్నప్పుడే, మీకు హెల్త్ ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడే టర్మ్ ప్లాన్ తీసుకోవాలండి. తొందరగా టర్మ్ ప్లాన్ తీసుకోండి, ప్రీమియం తక్కువ వస్తుంది, మీ హెల్త్ ప్రాబ్లం కూడా ఏవి ఉండయండి. జై హింద్.